బెంగళూరులో వర్షం దంచుకొడుతుంది. ఉదయం నుంచి మెరుపులు ఉరుములతో కూడిన వాన పడుతుంది అక్కడ. ఇక దీంతో ట్రాఫిక్ జామ్ కూడా సంభవించినట్లు కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం ఇప్పుడు చూస్తాం. రోడ్లపై నుంచి వరద కూడా పారుతుంది. వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా సంభవించింది. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని కూడా ప్రభుత్వం సూచిస్తుంది. ఇక లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరించింది. బెంగళూరుకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది ఐఎండీ. బంగాళాఖాతంలో తుఫాను కారణంగా ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా మారింది. బెంగళూరుతో పాటు పలు రాష్ట్రాల్లో కూడా ఇప్పటికే వాతావరణం మారింది. ఇటు తెలంగాణలో కూడా పలు రాష్ట్రాల్లో వాన కురుస్తుంది. తెలంగాణలో కూడా ఇప్పటికే ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, వికారాబాద్ కూడా పడుతుంది. ఇక దీంతో పాటు బెంగళూరులో ఉదయం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఇక వాన కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతాలలో నివసించే ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఇటు ప్రభుత్వం అలానే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఇప్పటికే వరద కూడా రోడ్లపై నుంచి పారుతూ ఉండడంతో వర్షంతో భారీగా ట్రాఫిక్ జామ్ సంభవించింది. ప్రస్తుతం మనం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉందో విజువల్స్ రూపంలో కూడా ఎక్స్క్లూజివ్ గా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. అయితే ఇక దీని కారణంగా ఇప్పటికే లోతట్టు ప్రాంతంలో నివసించే వారందరికీ కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ బెంగళూరు అధికారులు అలానే వాతావరణ శాఖ అధికారులు కూడా వెల్లడించారు. ఇక బంగాళాఖాతంలో తుఫాన్ కారణంగా ఒక్కసారిగా పలు చోట్ల వాతావరణం కూడా చల్లబడినట్లు కూడా తెలుస్తుంది. బెంగళూరుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో కూడా వాతావరణం ఒకేసారి చల్లబడింది. హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల కూడా వాన కురుస్తుంది. వడగండ్లతో పడే వర్షం కొరగబోతున్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు తెలంగాణలోని పలు చోట్ల. ఇక దీనికి సంబంధించి బెంగళూరులో ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. రోడ్లపై నుంచి వరద పారుతుంది. వర్షంతో ఇప్పటికే ట్రాఫిక్ జామ్ కూడా భారీగా సంభవించినట్లు కూడా తెలుస్తుంది. ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ కూడా ప్రభుత్వం సూచిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికార యంత్రాంగం హెచ్చరించింది. బెంగళూరుకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. బంగాళాఖాతంలో తుఫాను కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఇక బెంగళూరుతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతావరణం చల్లబడింది. తెలంగాణలోని పలు చోట్ల వాతావరణం కూల్ అయినట్లు కూడా తెలుస్తుంది. ప్రజెంట్ తెలంగాణలో హైదరాబాద్ తో పాటు రంగారెడ్డి, మెదక్, ఆదిలాబాద్ జిల్లాలో వర్షం పడుతుంది. ఇక అక్కడ కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుంది. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఇప్పటికే ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నట్లు కూడా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఇక కొద్ది రోజులుగా తీవ్ర ఎండలు, వర్షంతో ఉక్కపోత నుంచి కూడా ఒక ఉపశమనం కలిగినట్లు కూడా అయింది. ఇక దీనికి సంబంధించి ఉదయం నుంచే బెంగళూరులో వాన దంచి కొడుతుంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా రోడ్లపై నుంచి ఇప్పటికే వరద కూడా పారుతున్న విజువల్స్ కూడా మనం ప్రజెంట్ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇక ప్రజలు అత్యవసరమైతేనే బయటకు వెళ్లాలంటూ కూడా ప్రభుత్వం సూచిస్తుంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం కూడా హెచ్చరించింది. బెంగళూరుకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. బంగాళాఖాతంలో తుఫాను కారణంగా ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ప్రజెంట్ మనం విజువల్ రూపంలో కూడా బెంగళూరులో వాన ఏ విధంగా పడుతుందో కూడా చూస్తున్నాం. అయితే లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు ఐఎండీ అధికారులు అలానే ప్రభుత్వం కూడా సూచించింది. ఇటు బెంగళూరుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల వాన పడుతుంది. తెలంగాణలోని పలు చోట్ల కూడా ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. హైదరాబాద్ లో ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా ఇప్పటికే పలు చోట్ల ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఇక ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆయా జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక దీంతో పాటు బెంగళూరులో ఉదయం నుంచి కూడా వాన పడుతూ ఉండడంతో అక్కడ లోతట్టు ప్రాంతాలన్నీ కూడా మొత్తం వరద పారుతున్నట్టు కూడా రోడ్డుపై నుంచి వరద పారుతున్న విజువల్స్ కూడా మనం ప్రస్తుతం చూస్తున్నాం. బురద కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇటు అధికారులు అలానే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. ఇక దీనికి సంబంధించి వర్షంతో బెంగళూరులో భారీగా ట్రాఫిక్ జామ్ కూడా సంభవించినట్లు కూడా తెలుస్తుంది. ప్రజలు అత్యవసరం అయితేనే బయటకు వెళ్లాలని కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికార యంత్రాంగం హెచ్చరిస్తుంది. బెంగళూరుకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. బంగాళాఖాతంలో తుఫాను కారణంగా ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూల్ అయింది. అయితే చాలా రోజుల నుంచి కూడా ఎండ తీవ్రతకు ఒకేసారి ఉపశమనం కలిగినట్లు కూడా అయింది. ఇటు బెంగళూరుతో పాటు పలు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాన పడుతుంది. మొత్తం ఒకేసారి క్లైమేట్ అంతా కూడా మారింది. బంగాళాఖాతంలో తుఫాను కారణంగానే
వాతావరణం కూడా ఒక్కసారిగా మారినట్లు కూడా తెలుస్తుంది. అయితే ప్రతి దగ్గర కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాన పడుతుంది. ఇక బెంగళూరులో ఉదయం నుంచి కూడా ఉరుములు మెరుపులతో కూడిన వాన కారణంగా ప్రజెంట్ అక్కడ రోడ్డు మొత్తం కూడా బురద పారుతున్న విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. బెంగళూరులో పరిస్థితి ఏ విధంగా ఉందో కూడా స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ఇక పలు చోట్ల తెలుగు రాష్ట్రాల్లో కూడా వాన పడుతుంది. తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్ తో పాటు కొన్ని చోట్ల కూడా ఇప్పటికే ఈదురుగాలులతో కూడిన వాన పడుతుంది. హైదరాబాద్ తో పాటు ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట్ జిల్లాలకు ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేశారు. ఆయా జిల్లాల్లో వడగండ్ల వాన పడే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ వెల్లడించింది. ఇక కొద్ది రోజులుగా కూడా తీవ్ర ఎండలు, వర్షంతో ఉక్కపోత నుంచి కూడా ఉపశమనం కలిగినట్లు కూడా అయింది. ప్రజెంట్ బెంగళూరులో కూడా ఉదయం నుంచి కూడా వాన దంచి కొడుతుంది. ఇక దీనికి సంబంధించి బెంగళూరులో సాధారణంగానే ఎంతో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. మరి వర్షం పడుతూ ఉండడంతో ఈదురుగాలు మెరుపులతో కూడిన వర్షం పడుతూ ఉండడంతో అలానే రోడ్డు మీద బురద కూడా ప్రవహిస్తూ ఉండడంతో మొత్తం ఇప్పటికే ట్రాఫిక్ జామ్ భారీగా సంభవించినట్లు కూడా అక్కడ అధికారులు గుర్తించారు. దీనికి తగిన జాగ్రత్తలు తీసుకుంటామంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. అయితే లోతట్టు ప్రాంతాల ప్రజలు ఎవరైతే నివసిస్తున్నారో వారందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ఇక బెంగళూరుకి ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేశారు ఐఎండీ అధికారులు. బంగాళాఖాతంలో తుఫాను కారణంగా ఒక్కసారిగా వాతావరణం మొత్తం కూడా కూల్ అయిన విజువల్స్ కూడా మనం ప్రస్తుతం బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం. ఇటు బెంగళూరుతో పాటు పలు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని చోట్ల వడగళ్ల వాన పడుతుంది. అలానే ఈదురుగాలులు మెరుపులతో కూడిన వాన కూడా పడుతుంది. హైదరాబాద్ లో కూడా వాతావరణం కూల్ అయింది. బెంగళూరులో ఉదయం నుంచి కూడా వాన పడుతుంది. ఇక హైదరాబాద్ లో మధ్యాహ్నం నుంచి కూడా ఒకేసారి వాతావరణం మొత్తం కూడా కూల్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఇక బెంగళూరులో సాధారణంగానే ఎంతో ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఇక వర్షం కారణంగా ఇప్పటికే రోడ్లపై నుంచి వరద పారుతున్న కారణంగా మరింత ట్రాఫిక్ జామ్ సంభవించినట్లు కూడా అధికారులు గుర్తించారు. అవసరమైతే తప్ప ప్రజలు ఎవరూ కూడా బయటికి రావద్దంటూ కూడా ప్రభుత్వ అధికారులు సూచిస్తున్నారు. ఇక ట్రాఫిక్ జామ్ కి సంబంధించి ఇప్పటికే అధికారులు తగిన జాగ్రత్తలు కూడా తీసుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి ప్రజలు అత్యవసరమైతేనే తప్ప బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ ఇప్పటికే అధికార యాంత్రాంగం సూచించింది. బెంగళూరుకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేశారు ఐఎండీ అధికారులు.